శ్రీ మహాగణాధిపతయే నమ, శ్రీమాత్రే నమ. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ 21వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి ఈ 11 రోజుల్లో ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు యోగించటం లేదో, యోగించని గ్రహాలు యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఎటువంటి స్తోత్రాలు చదువుకోవాలో, ఎటువంటి దానాలు నిర్వహించాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎటువంటి ఆహారం తినిపిస్తే యోగించని గ్రహాలు యోగిస్తాయో, ద్వాదశ రాశుల వారికి ఈ 11 రోజుల్లో రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 31 వరకు గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే సూర్యుడు 9వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. సూర్యుడి బలం లేదు కాబట్టి ఆఫీసులో కొలీగ్స్తో కానీ బాస్తో కానీ జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా వ్యవహరించాలి. చిన్న విషయాలకే వాళ్ళతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. అలాగే మీరు ఎంత కష్టపడ్డా సరే కష్టానికి తగిన రికగ్నైజేషన్ రావటం, గుర్తింపు రావటం అనేది కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది. సహనంతో మీ పని మీరు చేసుకుంటూ ఉండాలి. రాజకీయ రంగంలో ఉన్న మేషరాశి వాళ్ళకు కూడా రాజకీయాల్లో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. అలాగే తండ్రితో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. తండ్రి తరపు బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే వ్యవసాయ రంగంలో కూడా కొన్ని ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఆరోగ్యపరంగా కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. ఈ 11 రోజుల్లో మేషరాశి వాళ్ళకి సూర్యుడి బలం లేదు కాబట్టి ఈ విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం మంచిది. అలాగే బుధుడు ఈ 11 రోజుల్లో మేషరాశి వాళ్ళకి 8, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 8 రోజులు 8వ సంచారం, తర్వాత 3 రోజులు 9వ సంచారం. ఈ 2 సంచారాలు కూడా బుధగ్రహానికి అనుకూలం కాదు. అంటే బుధుడు కూడా మేషరాశికి ఈ 11 రోజుల్లో యోగించటం లేదు. అయితే మొదటి 8 రోజుల్లో అష్టమ బుధ దోషం ఉంది. ఇది కొద్దిగా ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. అంటే విద్యార్థులు మేషరాశి వాళ్ళు బాగా హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి. మామూలుగా చదివితే ర్యాంకులు రావటం కష్టం. జ్ఞాపక శక్తి ఉండాలన్నా బాగా కష్టపడి చదవాలి. అలాగే ఉన్న ఉద్యోగంలోనే ముందుకు వెళుతూ ఉండాలి. కొత్త ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు వెళితే క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం రావటం కష్టంగానే ఉంటుంది. వ్యాపారంలో కూడా పోటీ ఎక్కువ ఉంటుంది. కొన్ని ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో మొదటి 8 రోజులు కూడా కొద్దిగా ఇబ్బంది ఎక్కువగానే ఉంటుంది. అయితే తర్వాత 3 రోజులు 9వ స్థానంలోకి బుధుడు వచ్చాక అంత ఇబ్బంది ఉండకపోయినా కూడా ఒక్కొక్కసారి అదృష్టాన్ని అందుకోవటం ఆలస్యం అవుతూ ఉంటుంది. అంటే రావాల్సిన ర్యాంక్ రావటం విద్యార్థులకు కొంచెం ఆలస్యం అవుతుంది. అలాగే క్వాలిఫికేషన్కి తగిన జాబ్ కాకుండా తక్కువ స్థాయి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంటర్వ్యూలకు వెళ్ళినా మీ క్వాలిఫికేషన్కి తగిన జాబ్ కాకుండా చివరి 3 రోజుల్లో కొంచెం తక్కువ స్థాయి జాబ్ వస్తుంది. మొదటి 8 రోజుల్లో అయితే అసలు జాబ్ రావటమే కష్టంగా ఉంటుంది. వ్యాపారంలో కూడా మొదటి 8 రోజుల్లో నష్టం వచ్చే అవకాశం ఉంది. తర్వాత 3 రోజుల్లో మాత్రం ఆశించిన లాభం కాకుండా కొంచెం తక్కువ లాభం వస్తూ ఉంటుంది. కాబట్టి బుధగ్రహం కూడా ఈ 11 రోజుల్లో యోగించట్లేదు. అలాగే కుజుడు కూడా యోగించట్ల. కుజుడు కూడా 9వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ప్రాపర్టీస్ కొనటానికి కానీ ప్రాపర్టీస్ అమ్మటానికి కానీ అంతగా బలం అనేది మేషరాశి వాళ్ళకి 11 రోజుల్లో లేదు. రియల్ ఎస్టేట్లో కూడా ఒడిదుడుకులు ఉంటాయి. రియల్ ఎస్టేట్లో డీల్స్ ఓకే అవ్వటానికి కూడా బలం తక్కువగానే ఉంది. బ్యాంక్ లోన్లు శాంక్షన్ అవ్వటానికి బలం తక్కువగానే ఉంది. కుజుడు కూడా వ్యతిరేకంగా ఉన్నాడు. అయితే మేషరాశికి ఈ 11 రోజుల్లో యోగించే గ్రహము శుక్రగ్రహము. శుక్రుడు 9వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. దానివల్ల ఏం జరుగుతుందంటే ఎన్ని సమస్యలున్నా అవసరానికి మాత్రం ధనం చేతికి అందుతూ ఉంటుంది. ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. అలాగే ఎప్పుడు ఏ కష్టంలో ఉన్నా స్త్రీల సహాయ సహకారాల వల్ల ఆ కష్టం నుంచి బయటపడతారు. మేషరాశి పురుషులైనా మేషరాశి స్త్రీలైనా ఇతర స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల కష్టాల నుంచి బయటపడతారు. సినిమా, టీవీ రంగాల్లో మాత్రం మేషరాశి వాళ్ళకి శుక్రుడి బలం ఉంది కాబట్టి అద్భుతమైన అవకాశాలు వస్తాయి. సినిమా, టీవీ రంగాలు, సంగీత నాట్య రంగాలు అంటే కళారంగంలో మాత్రం బ్రహ్మాండమైనటువంటి కీర్తి, డబ్బు వస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా చక్కగా ఉంటుంది. కాబట్టి ఇలా 11 రోజుల ఫలితాలు చూసేటప్పుడు ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో 3 గ్రహాలు యోగించట్లేదు. మేషరాశికి ఒక్క శుక్రగ్రహం మాత్రమే యోగిస్తుంది. కాబట్టి
ఫలితాలు అద్భుతంగా రావాలంటే మిగిలిన 3 గ్రహాలకు కూడా పరిహారాలు చేసుకోవాలి. అంటే రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు యోగించాలంటే నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు, నానబెట్టిన కందులు ఆవుకు తినిపించాలి. కేజింబావు చొప్పున గోధుమలు, పెసలు, కందులు బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అప్పుడు ఈ 3 గ్రహాలు కూడా యోగిస్తాయి. రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు ఏకకాలంలో యోగించాలంటే లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం మొత్తం చదవటం కానీ వినటం కానీ వీలు కాని వాళ్ళు ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం ఈ సుదర్శన మంత్రాన్ని ప్రతిరోజు కూడా 9 సార్లు లేదా 11 సార్లు చదువుకోండి. అప్పుడు రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు ఏకకాలంలో మేషరాశి వాళ్ళకి యోగిస్తాయి. దానివల్ల ఈ 11 రోజుల్లో అన్ని రకాలైన ఫలితాలు అనుకూలంగా పొందటానికి ఆస్కారం ఉంటుంది. వీలైతే ఈ 11 రోజుల్లో ఎప్పుడైనా ఒకసారి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి లక్ష్మీ నరసింహస్వామికి అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోవాలి. అలా చేయించుకున్నా కూడా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 31 వరకు ఈ 11 రోజుల్లో గ్రహాల సంచారం పరిశీలిస్తే సూర్యుడు 8వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అష్టమ రవిదోషం ఉంది. అష్టమ రవిదోషం ఉన్నప్పుడు ఆఫీసులో విపరీతంగా హార్డ్ వర్క్ చేసినా అసలు రికగ్నైజేషన్ ఉండదు. క్రెడిట్ మొత్తం వేరే వాళ్ళకు వెళ్ళిపోతుంది. సహనంతో వేచి చూడాలి. ఆఫీసులో కొలీగ్స్ కానీ బాస్ కానీ మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు. వర్క్ ప్రెషర్ కూడా ఆఫీసులో చాలా ఎక్కువగా ఉంటుంది. వేచి చూడాల్సిన కాలంగా చెప్పుకోవాలి. ఉద్యోగులు సహనంతో వ్యవహరించాలి. అలాగే రాజకీయాల్లో కూడా మీరు ఎంత కష్టపడ్డా సరే మీకు రావాల్సినంత గుర్తింపు కనిపించదు. తండ్రితో కానీ తండ్రి వైపు బంధువులతో కానీ గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. ఐసైట్ పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అగ్రికల్చర్ ఫీల్డ్ వ్యవసాయంలో కూడా అంత లాభాలేవి కనిపించవు. కాబట్టి అష్టమ రవిదోషం వల్ల ఈ రకమైనటువంటి సమస్యలన్నీ ఎదుర్కొంటారు. కెరీర్ గ్రోత్ అనేది పెద్దగా కనిపించదు. అలాగే ఈ 11 రోజుల్లో బుధుడు 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 8 రోజులు 7వ సంచారం చేస్తున్నాడు. తర్వాత 3 రోజులు 8వ సంచారం చేస్తున్నాడు. బుధుడి సంచారం కూడా యోగించటం లేదు. బుధుడి బలం లేదు. కాబట్టి వృషభ రాశి విద్యార్థులు బాగా కష్టపడితేనే మంచి ర్యాంకులు వస్తాయి. కష్టపడకపోతే ర్యాంకులు రావటం కష్టం. కొత్తగా ఇంటర్వ్యూలకు వెళ్ళినటువంటి వృషభ రాశి వాళ్ళు కూడా క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం రావటం కష్టంగానే ఉంటుంది. మీకు రావాల్సిన ఉద్యోగం కంటే కొంచెం తక్కువ స్థాయి ఉద్యోగమే మీరు ఇంటర్వ్యూలకు వెళ్తే వస్తుంది. కాబట్టి ఉన్న ఉద్యోగంలోనే కంటిన్యూ అవ్వటం మంచిది. వ్యాపారంలో కూడా మీరు ఆశించిన స్థాయిలో గొప్పగా లాభాలేవి కనిపించవు. మామూలుగా వ్యాపారం నడుస్తూ ఉంటుంది. బుధుడి బలం లేదు కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో వృషభ రాశి వాళ్ళకి సాధారణ ఫలితాలే కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు 8వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. కుజుడి బలం కూడా లేదు. అష్టమ కుజదోషం ఉంది. అష్టమ కుజదోషం ఉంది కాబట్టి వృషభ రాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు చిన్న చిన్న దెబ్బలు, గాయాలు, కింద పడి ఇలాంటివి జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి జర్నీస్లో కేర్ఫుల్గా ఉండాలి. ఎప్పుడు వెల్లుల్లిపై దగ్గర ఉంచుకొని వెళ్ళాలి. అలాగే మీరు ముఖ్యమైన జర్నీస్ చేసేటప్పుడు కూడా దుర్గాదేవి కుంకుమ బొట్టు, ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు ఇలాంటివి పెట్టుకొని జర్నీస్ చేయాలి. ఎందుకంటే అష్టమ కుజదోషం ఉన్నప్పుడు వెహికల్ యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లేదా జర్నీస్లో కింద పడి దెబ్బలు తగలటం ఇలాంటివి జరిగే సూచనలు ఉన్నాయి. కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తూ జర్నీస్ చేయటం మంచిది. అలాగే వృషభ రాశి వాళ్ళకి శుక్రుడు ఒక్కడే యోగిస్తున్నాడు. 8వ స్థానంలో అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడు 8వ స్థానంలో యోగించడం వల్ల అనూహ్యంగా ధనప్రాప్తి యోగం ఉంటుంది. ఉన్నట్టుండి డబ్బు కలిసి వస్తుంది. స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకుంటారు. వృషభ రాశి పురుషులు కానీ వృషభ రాశి స్త్రీలు కానీ ఇతర స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల పనులన్నీ సులభంగా పూర్తి చేసుకుంటారు. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ ఇలాంటి వ్యాపారాలు చేసేవాళ్ళు, బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాలు చేసే వాళ్ళకి మాత్రం కొంతవరకు లాభం అనేది కనిపిస్తుంది. అలాగే ఎవరైనా సరే ఇంటీరియర్ డెకరేషను,
ఇటువంటివి ఏవైనా కొత్తగా స్టార్ట్ చేస్తే వాళ్ళకు మాత్రం కొంతవరకు అనుకూల ఫలితాలే ఉంటాయి. అంటే బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాల్లో మాత్రమే, బ్యూటీషియన్ సంబంధించిన కోర్సుల్లో మాత్రమే శుక్రుడి బలం వల్ల వృషభ రాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు ఉంటాయి. మిగిలిన వ్యాపారాల్లో అంత గొప్పగా ఫలితాలు అనేవి కనిపించవు. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో సూర్యుడు, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు కూడా యోగించటం లేదు. కేవలం ఒక్క శుక్రగ్రహం మాత్రమే యోగిస్తోంది. రవి, బుధుడు, కుజుడు కూడా యోగించాలంటే ఈ 3 గ్రహాలకు పరిహారాలు చేసుకోవాలి. రవి, బుధుడు ఈ 2 గ్రహాలకు అధిపతి విష్ణుమూర్తి కాబట్టి ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవటం, విష్ణు పంజర స్తోత్రం వినటం, నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించటం, లేదా కేజింబావు చప్పున గోధుమలు, పెసలు బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేస్తే రవి, బుధుడు ఈ 2 గ్రహాల బలము పెరుగుతుంది. అలాగే కుజుడి బలం పెరగాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేయాలి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో రాహుకాలంలో నిమ్మదొప్పల్లో దీపాలు వెలిగించుకోవాలి. ఓం శరవణ భవాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. అలాగే సుబ్రహ్మణ్య అష్టకం చాంటింగ్ వినే ప్రయత్నం చేయాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం చేయాలి. ఇలా చేస్తే కుజుడి బలం కూడా పెరుగుతుంది. ఇలా వృషభ రాశి వాళ్ళు రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఈ 3 గ్రహాల బలము పెంపొందింపజేసుకోవచ్చు. దానివల్ల అన్ని రకాలుగా ఈ 11 రోజుల్లో అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి డిసెంబర్ 21వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు ఈ 11 రోజుల్లో గ్రహాల సంచారం పరిశీలిస్తే సూర్యుడు మిథున రాశి వాళ్ళకి 7వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. సూర్యుడి బలం లేదు కాబట్టి మిథున రాశి వాళ్ళు పనిచేసేటప్పుడు ఏ పనైనా సరే మీరు సొంతంగా చేసుకోండి. ఆఫీసులో వేరే వాళ్ళతో కలిసి, కొలీగ్స్తో కలిసి పనిచేస్తే క్రెడిట్ మొత్తం వాళ్ళకు వెళ్ళిపోతుంది. బాస్తో, కొలీగ్స్తో జాగ్రత్తగా మాట్లాడండి, వాళ్ళతో జాగ్రత్తగా బిహేవ్ చేయండి, లేకపోతే వాళ్ళ వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. రహస్య శత్రువులు ఉంటారు. రాజకీయాల్లో కూడా పక్క వాళ్ళు వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తండ్రి వైపు బంధువుల్లో కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. రవి బలం అయితే ఈ 11 రోజుల్లో మిథున రాశి వాళ్ళకి లేదు. అలాగే బుధుడు 6, 7 స్థానాల్లో మిథున రాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 8 రోజుల్లో 6వ సంచారం చేస్తున్నాడు, అద్భుతంగా ఉన్నాడు. చివరి 3 రోజుల్లో 7వ సంచారం చేస్తున్నాడు, వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి మొదటి 8 రోజుల్లో మిథున రాశి విద్యార్థులకి అద్భుతంగా ఉంటుంది. మొదటి 8 రోజుల్లో కొద్దిగా కష్టపడితేనే మంచి ర్యాంకులు వస్తాయి, కావలసిన చోట సీట్లు వస్తాయి, ఎడ్యుకేషన్లో టాప్లో ఉంటారు. ఎవరైనా కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే మిథున రాశి వాళ్ళు 21 నుంచి 31 మధ్యలో మొదటి 8 రోజుల్లోనే ఇంటర్వ్యూకి వెళ్ళండి. మీ క్వాలిఫికేషన్కి తగిన జాబు మంచి ప్యాకేజ్తో వస్తుంది. బిజినెస్లో కూడా మీరు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. అయితే చివరి 3 రోజులు అంటే 29, 30, 31 ఈ 3 రోజుల్లో మాత్రం విద్యారంగంలో ఒడిదుడుకులు ఉంటాయి. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే కొత్త జాబ్ రాదు, వ్యాపారంలో కూడా పెద్దగా లాభాలు ఉండవు. ఇవన్నీ 29, 30, 31 ఈ తేదీల్లో కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కానీ 21 నుంచి 28 వరకు మాత్రం చాలా అద్భుతంగా మిథున రాశి వాళ్ళు విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి తిరుగులేని విజయాలను నమోదు చేస్తారు. అలాగే మిథున రాశి వాళ్ళకి కుజుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. దీన్ని సప్తమ కుజ దోషం అంటారు. సప్తమ కుజ దోషం ఉంది కాబట్టి పెళ్ళిళ్ళు నిశ్చయం కావు. ఒకవేళ సంబంధం ఏదైనా కుదిరినట్టున్నా లాస్ట్ మూమెంట్లో మిస్ అయిపోతూ ఉంటుంది, చేజారిపోతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా చిన్న విషయాలకే పెద్ద పెద్ద పోట్లాట్లు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వివాహ సమస్యలు, దాంపత్య సమస్యలు అనేవి 7వ స్థానంలో కుజుడి సంచారం వల్ల మిథున రాశి వాళ్ళకి 11 రోజుల్లో ఉంటాయి. అదేవిధంగా శుక్రుడు కూడా 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. 7వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు పెళ్ళి బాగా ఆలస్యం అవుతుంది, సంబంధం నిశ్చయం కాదు. అలాగే కళారంగంలో కూడా అంత ఆశాజనకంగా ఉండదు. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కొద్దిగా సమస్యలు ఉంటూ ఉంటాయి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా పెద్దగా లాభాలు ఏం కనిపించవు. అంటే మిథున రాశి వాళ్ళకి 11 రోజుల్లో రవి బలం లేదు, అలాగే కుజుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. కేవలం బుధుడి బలం మాత్రమే మొదటి 8 రోజుల్లో, అంటే ఎక్కువ శాతం బుధుడి బలమే కాపాడుతూ ఉందని చెప్పుకోవాలి. కాబట్టి రవి, కుజుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే మిథున రాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో కూడా అనుకూల ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. సూర్యుడి అనుగ్రహం కోసం ప్రతిరోజు ఓం సవిత్రే నమః అనే మంత్రం 12 సార్లు చదువుకోవాలి.
వీలైనప్పుడు నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. సూర్యాష్టకాన్ని రోజు చదవటం కానీ వినటం కానీ చేయాలి. దీనివల్ల సూర్యుడి బలం పెరుగుతుంది. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడంతో పాటు కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇస్తే సూర్యుడు ఇంకా తొందరగా అనుగ్రహిస్తాడు. సూర్యుడి బలం బాగా పెరుగుతుంది. అలాగే కుజుడు 7వ స్థానంలో బాలేడు కాబట్టి నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం ద్వారా కుజుడి బలం పెరిగి వివాహ దాంపత్య సమస్యల నుంచి బయటపడవచ్చు. శుక్రుడి బలం కూడా లేదు కాబట్టి నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వాలి. అప్పుడు శుక్రుడి బలం పెరుగుతుంది. కుజుడి బలం పెరగటానికి ఓం సాం శరవణ భవ అనే సుబ్రహ్మణ్య మంత్రం 21 సార్లు చదవాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. శుక్రుడి బలం పెరగటానికి శ్రీమాత్రే నమః రోజు 21 సార్లు చదవాలి. రాజరాజేశ్వరి అష్టకం చాంటింగ్ వినాలి. ఇలా సూర్యుడు, కుజుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే మిథున రాశి వాళ్ళకి ఈ 3 గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని ఈ 11 రోజుల్లో అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి డిసెంబర్ 21వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు ఈ 11 రోజుల్లో గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే సూర్యుడు 6వ స్థానంలో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. సూర్యుడి బలం బాగుంది కాబట్టి ఆఫీసులో శత్రువులు నశించిపోతారు. కర్కాటక రాశి వాళ్ళకి ఆఫీసులో బాస్ కానీ కొలీగ్స్ కానీ అందరూ సపోర్ట్గా ఉంటారు. బాసు ప్రమోషన్ కోసం ట్రై చేస్తే ప్రమోషన్ శాంక్షన్ చేసే అవకాశం ఉంది. అలాగే కొలీగ్స్ అందరూ అనుకూలంగా ఉంటారు. ఆఫీసులో పాలిటిక్స్ అన్నీ తొలగిపోతాయి. బహిర్గత అంతర్గత శత్రువులు ఆఫీసులో నశించిపోతారు. రాజకీయాల్లో కర్కాటక రాశి వాళ్ళు చక్రం తిప్పగలుగుతారు. అలాగే అగ్రికల్చర్ వ్యవసాయంలో కూడా మంచి లాభాలు పొందగలుగుతారు. తండ్రి వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. తండ్రితో రిలేషన్ బాగుంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి ఇంతకుముందు తండ్రితో గొడవలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి. తండ్రితో రిలేషన్ బాగుంటుంది. అలాగే తండ్రి వైపు నుంచి ఏదైనా అదృష్టం కలిసి రావాలన్నా కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి. తండ్రి వైపు బంధువులు కూడా సపోర్ట్గా ఉంటారు. ఆరోగ్యం చాలా బాగుంటుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. సూర్యుడు అద్భుతంగా 6వ స్థానంలో యోగిస్తున్నాడు కాబట్టి ఈ ప్రయోజనాలు కర్కాటక రాశి వాళ్ళకు కనిపిస్తాయి. అలాగే బుధుడు 5, 6 స్థానాల్లో ఉన్నాడు. మొదటి 8 రోజులు 5వ సంచారం చేస్తున్నాడు. అంత గొప్పగా లేడు. మొదటి 8 రోజుల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొద్దిగా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. అయితే 29, 30, 31 ఈ 3 రోజుల్లో మాత్రం కర్కాటక రాశి వాళ్ళకి విద్యార్థులకు తిరుగులేదు. బ్రహ్మాండమైన ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. అలాగే కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా 29, 30, 31 ఈ 3 రోజుల్లో ఇంటర్వ్యూకి వెళ్ళండి. 100% ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వస్తుంది. అలాగే వ్యాపారంలో కూడా చివరి 3 రోజుల్లో ఒక్కసారిగా లాభాలు పెరిగిపోయేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా కుజుడు 6వ స్థానంలో యోగిస్తున్నాడు కాబట్టి అప్పులన్నీ తీరిపోతాయి. కర్కాటక రాశి వాళ్ళకి అప్పులు ఉండవు. ఏదో ఒక విధంగా పెద్ద మొత్తంలో ధనం కలిసి వచ్చి అప్పుల సమస్యల నుంచి బయటపడతారు. అలాగే భయంకరమైన శత్రువులు నశించిపోతారు. అంతేకాకుండా రియల్ ఎస్టేట్లో బ్రహ్మాండమైన సక్సెస్ పొందుతారు. రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఎవరైనా కర్కాటక రాశి వాళ్ళు ఈ 11 రోజుల్లో మంచి జాక్పాట్ డీల్ ఓకే అయ్యే అవకాశం ఉంది. ఆ డీల్ వల్ల మంచి లాభం పొందగలుగుతారు. బ్యాంక్ లోన్లు శాంక్షన్ అయ్యే యోగం కూడా కర్కాటక రాశి వాళ్ళకు ఉంది. ఎవరైనా కర్కాటక రాశి వాళ్ళు బ్యాంక్ లోన్ కోసం ట్రై చేసుకోండి. ఖచ్చితంగా లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా కర్కాటక రాశి వాళ్ళకి సోదరులతో ఉన్న గొడవలన్నీ తొలగిపోతాయి. సోదరులతో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోయి వాళ్ళతో అన్యోన్యత అనేది పెంపొందింపజేసుకోవడానికి అవకాశం ఉంది. కుజుడు చాలా అద్భుతంగా ఉన్నాడు. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి శుక్రుడు మళ్ళీ బాలేడు. శుక్రుడు 6వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దీనివల్ల మనీ ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువ అవుతుంది. డబ్బు ఖర్చు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త కొత్త అవకాశాలు పొందటానికి మాత్రం బలం చాలా అద్భుతంగా ఉంది. అలాగే టెక్స్టైల్, లేడీస్ శుక్రుడిది మళ్ళీ చెప్తున్నాను. శుక్రుడు కర్కాటక రాశి వాళ్ళకి 6వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవటం ఆలస్యం అవుతూ ఉంటుంది. కళారంగం అంత గొప్పగా ఉండదు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా పెద్దగా లాభాలు ఏమి కనిపించవు. అలాగే భార్యాభర్తల మధ్య కూడా చిన్న విషయాలకే కొద్దిగా గొడవలు అయ్యే అవకాశం ఉంది. ఆడవాళ్ళకి గైనిక్ ప్రాబ్లమ్స్ వల్ల కొద్దిగా ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. శుక్రుడి బలం లేదు కాబట్టి ఈ రకమైనటువంటి ఫలితాలు కర్కాటక రాశి వాళ్ళకు వస్తాయి.
కాబట్టి శుక్రుడి బలం పెంచుకోవటం కోసం ప్రతిరోజు శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినాలి. నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. 1.5 కేజీ అలసందలు తెల్లటి వస్త్రంలో మూట కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. అప్పుడు శుక్రుడి బలం పెరుగుతుంది, అనుకూల ఫలితాలు పొందవచ్చు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి రవి బలం అద్భుతంగా ఉంది, రవికి ఎలాంటి పరిహారాలు అక్కర్లేదు. కుజుడి బలం అద్భుతంగా ఉంది, కుజుడికి ఎలాంటి పరిహారాలు అక్కర్లేదు. బుధుడి బలము మొదటి 8 రోజులు లేదు, చివరి 3 రోజుల్లో మాత్రం బ్రహ్మాండంగా ఉంది. మొదటి 8 రోజుల్లో మాత్రం బుధుడి బలం వచ్చి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో రాణించాలంటే డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 28 వరకు ఈ సమయంలో మాత్రం ప్రతిరోజు గం గణపతయే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవటం, సంకటనాశక గణేష స్తోత్రం వినటం, నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం చేయాలి. ఇవన్నీ కూడా బుధుడికి సంబంధించినవి 21వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మాత్రమే చేయాలి. అలా చేస్తే బుధుడి బలం కూడా పెరుగుతుంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవడానికి ఈ పరిహారాలు చేసుకుంటే ఈ 11 నెలల్లో అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి డిసెంబర్ 21వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే సింహరాశి వాళ్ళకి సూర్యుడు 5వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి సింహరాశి వాళ్ళకి వాళ్ళ పిల్లల్లో మగపిల్లల వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మగపిల్లల గురించి ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. వాళ్ళ చదువు కానీ లేకపోతే వాళ్ళ ఉద్యోగ పరంగా కానీ ప్రత్యేకంగా పట్టించుకోవాలి. అలాగే సింహరాశి వాళ్ళ సంతానంలో మగపిల్లల వల్ల వచ్చే మొండితనం సింహరాశి వాళ్ళని కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆఫీసులో కూడా ఒడిదుడుకులు ఉంటాయి, అంత గొప్పగా ఉండదు. బాస్తో కానీ కొలీగ్స్తో కానీ కొన్ని ఇబ్బందులు కనిపిస్తూనే ఉంటాయి. రహస్య శత్రువులు వెన్నుపోటు పడవటానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. కొంచెం అప్రమత్తంగా ఉండాలి. తండ్రి వైపు బంధువులతో కూడా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి, లేకపోతే వాళ్ళతో గొడవలు అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. సూర్యుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి సూర్యుడి బలం పెరగటానికి ప్రతిరోజు సింహరాశి వాళ్ళు ఆదిత్య హృదయం వినండి. సూర్యుడికి సంబంధించిన ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః అనే మంత్రాన్ని 12 సార్లు చదువుకోండి. ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించండి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అప్పుడు రవి బలం పెరుగుతుంది, సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. దేవాలయంలో సూర్యుడిని దర్శనం చేసుకున్న ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే సింహరాశి వాళ్ళకి బుధుడు ఈ 11 రోజుల్లో 4, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 8 రోజులు 4వ సంచారం చేస్తూ అద్భుతంగా ఉన్నాడు. కాబట్టి 21వ తేదీ నుంచి 28వ తేదీ వరకు బుధుడు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. 21 నుంచి 28 వరకు విద్యార్థులకు తిరుగులేదు. సింహరాశి విద్యార్థులు బ్రహ్మాండంగా మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. అలాగే ఉద్యోగం కావాల్సిన వాళ్ళు, నిరుద్యోగులు, సింహరాశి వాళ్ళు కొత్త ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళితే ఖచ్చితంగా క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో కూడా ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు 28వ తేదీ వరకు సింహరాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. సింహరాశి వ్యాపారస్తులకి 28వ తేదీ వరకు ఢోకా లేదు. కానీ 29, 30, 31 ఈ 3 రోజుల్లో మాత్రం విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో సింహరాశి వాళ్ళకు ఒడిదుడుకులు కనిపిస్తూనే ఉంటాయి. అలాగే కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు వస్తూనే ఉంటాయి. అలాగే కుజుడు ఈ 11 రోజుల్లో 5వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. సూర్యుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు, కుజుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. సింహరాశి వాళ్ళు ఎవరికైనా సరే వాళ్ళ పిల్లల్లో మగపిల్లలతో డిఫరెన్సెస్ వచ్చే అవకాశం ఉంది, వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ పెరిగే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సిచ్యుయేషన్ బట్టి మీ పిల్లల్లో మగపిల్లల్ని డీల్ చేస్తూ జాగ్రత్తగా గొడవలు రాకుండా చూసుకోవాలి. అలాగే రియల్ ఎస్టేట్లో కూడా యావరేజ్గా ఉంది, అంత గొప్ప డీల్స్ ఓకే అయ్యేదేం కనిపించటం లేదు. అలాగే ప్రాపర్టీస్ కొనటం అమ్మటం పరంగా కూడా అంత గొప్పగా బలమేమీ లేదు. సోదరులతో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. కుజుడి బలం లేదు కాబట్టి సోదరులతో అప్పుడప్పుడు చిన్న చిన్న విభేదాలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కుజుడి బలం పెరగటానికి సింహరాశి వాళ్ళు ఓం నమో నారసింహాయ అనే మంత్రం రోజు 21 సార్లు చదవండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. 1.5 కేజీ కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వాలి. అప్పుడు కుజుడి బలం పెరుగుతుంది. కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకుని అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకుంటే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే సింహరాశి వాళ్ళకి శుక్రుడు 5వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు.
అంటే సింహరాశి పిల్లల్లో మగపిల్లల వల్ల ఎన్ని టెన్షన్స్ వచ్చినా ఆడపిల్లల వల్ల అనుకూలత ఉంటుంది. సింహరాశి వాళ్ళ సంతానంలో ఆడపిల్లలు సింహరాశి వాళ్ళకి మంచి పేరు తెచ్చిపెడతారు. బాగా చదువుకొని మంచి ర్యాంకులు కొట్టడం, లేదా బ్రహ్మాండమైన కంపెనీలో జాబ్ తెచ్చుకోవటం, ఆడపిల్లల పరంగా పెళ్లి సెటిల్ అవ్వటం, శుభ కార్యక్రమం చేయడానికి అంతా రెడీ చేసుకోవటం, ఇలా సింహరాశి సంతానంలో మగపిల్లలేమో టెన్షన్ పెడతారు, ఆడపిల్లలేమో సపోర్ట్గా ఉంటారు, మంచి పేరు తెచ్చి పెడతారు. అలాగే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే సింహరాశి వాళ్ళకు కూడా మంచి లాభాలు అనేవి కనిపిస్తాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో ఉన్న సింహరాశి వాళ్ళు, కళారంగంలో ఉన్న సింహరాశి వాళ్ళు పేరు, డబ్బు బాగా సంపాదించగలుగుతారు. శుక్రుడు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. బుధుడు కూడా మొదటి 8 రోజులు యోగిస్తున్నాడు. కాబట్టి సింహరాశి వాళ్ళు సూర్యుడికి సంబంధించినటువంటి, కుజుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుంటే ఈ 11 రోజుల్లో రవి కుజుల బలం కూడా పెరుగుతుంది. ఈ 2 గ్రహాలు ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి డిసెంబర్ 21వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే సూర్యుడు 4వ స్థానంలో ఈ 11 రోజుల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కన్యారాశి వాళ్ళకి సూర్యుడి బలం లేదు. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. ఆఫీసులో సహోద్యోగులతో, అధికారులతో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే వాళ్ళతో గొడవలయ్యే అవకాశం ఉంది. రాజకీయాల్లో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. తండ్రి వైపు బంధువుల వల్ల కూడా కన్యారాశి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి తండ్రి తరపు బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. అలాగే వ్యవసాయ రంగంలో కూడా కొన్ని ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. ప్రధానంగా ఆరోగ్యం మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. అలాగే కన్యారాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో బుధుడు 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 8 రోజులు 3వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. చివరి 3 రోజులు 4వ సంచారం చేస్తూ అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి 21వ తేదీ నుంచి 28వ తేదీ వరకు కన్యారాశి విద్యార్థులకి ఇబ్బందిగానే ఉంటుంది. ఎక్కువ కష్టపడితేనే ఫలితం వస్తుంది. తక్కువ కష్టపడితే మంచి ర్యాంకులు రావు. బాగా హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా కొత్త జాబ్ సెలెక్ట్ అవ్వటం కష్టంగానే ఉంటుంది. ఇంటర్వ్యూలో లాస్ట్ రౌండ్లో పోవటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. వ్యాపారంలో కూడా ఊహించిన లాభాలు రావు, ఒక్కొక్కసారి నష్టాలు కనిపిస్తూ ఉంటాయి. ఇదంతా కూడా కన్యారాశి వాళ్ళకి 28వ తేదీ వరకు జరుగుతుంది. కానీ 29, 30, 31 ఈ 3 తేదీల్లో మాత్రం కన్యారాశి విద్యార్థులు ఉన్నట్టుండి నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళిపోతారు. బ్రహ్మాండమైన ర్యాంకులు కొడతారు. 29, 30, 31 ఈ తేదీల్లో కనుక ఎవరైనా కన్యారాశి నిరుద్యోగులు ఇంటర్వ్యూకి వెళితే 100% ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు. వాళ్ళ క్వాలిఫికేషన్కి తగిన జాబ్ మంచి ప్యాకేజ్తో వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో కూడా 29, 30, 31 ఈ తేదీల్లో బ్రహ్మాండమైన లాభాలు పొందడానికి కన్యారాశి వ్యాపారస్తులకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కుజుడు 4వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఈ 11 రోజుల్లో కూడా కుజుడి బలం లేదు. కుజుడి బలం లేదు కాబట్టి ప్రాపర్టీస్ కొనటానికి, అమ్మటానికి అస్సలు బలం లేదు. రియల్ ఎస్టేట్లో పెద్దగా లాభాలు ఏం కనిపించవు. అప్పుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సోదరులతో కూడా గొడవలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. అర్ధాష్టమ కుజదోషము అనే పేరుతో కన్యారాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు. అర్ధాష్టమ కుజదోషం ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రాపర్టీస్ పరమైన టెన్షన్స్ ఉంటాయి. రావాల్సిన ప్రాపర్టీ రాకుండా ఆలస్యం అవటం, ఉన్న ప్రాపర్టీ సేల్ కాక ఇబ్బంది పెట్టడం, అలాగే ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా, కట్టుకోవాలన్నా డిలే అవుతూ ఉంటాం. ఇలా ప్రాపర్టీస్ పరంగా టెన్షన్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కన్యారాశి వాళ్ళకి శుక్రుడు మాత్రం 4వ స్థానంలో విశేషంగా యోగిస్తున్నాడు. శుక్రుడి బలం బాగుంది కాబట్టి సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో ఉన్నటువంటి కన్యారాశి వాళ్ళు కొత్త కొత్త ఆఫర్స్ అందుకోగలుగుతారు. అలాగే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య కూడా శుక్రుడి బలం బాగుంది కాబట్టి చక్కటి అన్యోన్యత ఏర్పడుతుంది. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. కాబట్టి ప్రధానంగా కన్యారాశి వాళ్ళకి రవి బలం లేదు, కుజుడి బలం లేదు. బుధుడు కూడా మొదటి 8 రోజుల్లో బాలేడు. రవి, కుజుడు ఈ 2 గ్రహాల బలం ఏకకాలంలో పెరగాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. అదేవిధంగా నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించాలి. కేజింబావు గోధుమలు, కేజింబావు కందులు బ్రాహ్మణుడికి ఎర్రటి వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వాలి. అప్పుడు రవి కుజుడు బలం పెరిగి
కన్యా రాశి వాళ్ళకి ఈ వారం యోగిస్తుంది. అలాగే మొదటి 8 రోజుల్లో మాత్రమే బుధుడి బలం లేదు. దానివల్ల మొదటి 8 రోజుల్లోనే విద్యారంగము, వ్యాపార రంగము, కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో ఇబ్బంది ఉంటాయి. కాబట్టి ఈ మొదటి 8 రోజుల్లో గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవటం, సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినటం, మొదటి 8 రోజుల్లో నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం చేసుకోవాలి. ఇలా చేస్తే మొదటి 8 రోజుల్లో బుధుడి బలాన్ని కూడా పెంపొందింపజేసుకోవచ్చు. కాబట్టి కన్యా రాశి వాళ్ళు ప్రధానంగా సూర్యుడి బలము, కుజుడి బలము పెంపొందింపజేసుకోవటానికి, మొదటి 8 రోజుల్లో బుధుడి బలం పెరగటానికి, దానివల్ల అన్ని గ్రహాలు కూడా సంపూర్ణంగా అనుకూల ఫలితాలు ఇవ్వటానికి ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించుకుంటే ఈ 11 రోజుల్లో కూడా గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి డిసెంబర్ 21వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు ఈ 11 రోజుల్లో గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే సూర్యుడు 3వ స్థానంలో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. తులారాశి వాళ్ళకి ఆఫీసులో బ్రహ్మాండమైనటువంటి అనుకూల ఫలితాలు ఉంటాయి. వాళ్ళు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లు ఉంటుంది. సహోద్యోగులందరూ అనుకూలంగా ఉంటారు. బాస్ కూడా కోఆపరేటివ్గా ఉంటాడు. కాబట్టి కొలీగ్స్, బాసు అందరూ కూడా తులారాశి వాళ్ళకి ప్రత్యేకమైన గౌరవం ఇస్తారు. అధికార హోదా కూడా ఆఫీసులో పెరగటానికి ఈ 11 రోజుల్లో తులారాశి వాళ్ళకి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆఫీసులో అంతర్గత రాజకీయాలన్నీ తొలగిపోతాయి. వెన్నుపోటు పొడిచే వాళ్ళు మిత్రులుగా మారిపోతారు. ఆఫీసులో బ్రహ్మాండంగా చక్రం తిప్పే యోగం తులారాశి వాళ్ళకి 11 రోజుల్లో కనిపిస్తోంది. అలాగే తులారాశి వాళ్ళకి రాజకీయ రంగంలో కూడా అద్భుత ఫలితాలు ఉన్నాయి. కొత్త కొత్త పదవుల కోసం చేసే ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. ప్రజల్లో జనాదరణ పెరుగుతుంది. అలాగే ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకుంటారు. ఆరోగ్యపరంగా చక్కటి ప్రయోజనాలు చేకూరతాయి. అదేవిధంగా తండ్రితో ఉన్న విభేదాలన్నీ తొలగింపజేసుకుంటారు. తండ్రి అనుకూలంగా ఉంటాడు. తండ్రి వైపు నుంచి రావాల్సినటువంటి ప్రయోజనాలు పొందడానికి అవకాశం ఉంది. తండ్రి తరపు బంధువులు కూడా బాగా సపోర్ట్గా ఉంటారు. వాళ్ళ వల్ల కూడా తులారాశి వాళ్ళకు మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు పొందడానికి తులారాశి వాళ్ళకి అవకాశం ఎక్కువగా ఉంది. ప్రమోషన్లు వచ్చే యోగం తులారాశి వాళ్ళకి ఇప్పుడు బాగా ఉంది. ఈ 11 రోజుల్లో తులారాశి వాళ్ళు ప్రమోషన్ కోసం ట్రై చేసుకోండి, ఇంక్రిమెంట్ కోసం ట్రై చేసుకోండి. ఒక మంచి ప్రమోషన్తో కూడిన ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం తులారాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో బ్రహ్మాండంగా ఉంది. సూర్యుడు అద్భుతంగా యోగిస్తున్నాడు కాబట్టి ఈ ప్రయోజనాలు అనేవి కనిపిస్తాయి. అలాగే బుధుడి సంచారం తీసుకుంటే బుధుడు తులారాశి వాళ్ళకి 11 రోజుల్లో 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 8 రోజులు రెండో సంచారం చేస్తూ పూర్తిగా అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. చివరి 3 రోజుల్లో మాత్రమే వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి 21వ తేదీ నుంచి తులారాశి వాళ్ళకి 28వ తేదీ వరకు బ్రహ్మాండంగా బుధుడు ఉండటం వల్ల తులారాశి విద్యార్థులకు తిరుగుండదు. బ్రహ్మాండమైన ర్యాంకులు కొడతారు. నెంబర్ 1 ర్యాంకులో ఉంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే కూడా మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. కావలసిన చోట స్కూళ్ళల్లో కానీ కాలేజీల్లో కానీ సీట్లు వచ్చే అవకాశం ఉంది. విద్యారంగంలో విద్యార్థులు తులారాశి వాళ్ళు చక్రం తిప్పుతారు. అలాగే ఎవరైనా తులారాశి నిరుద్యోగులు ఉంటే ఇంటర్వ్యూకి వెళ్ళండి. మీ క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం మంచి ప్యాకేజ్తో వస్తుంది. దానికి 28వ తేదీ వరకు బలం అద్భుతంగా ఉంది. 21వ తేదీ నుంచి 28వ తేదీ మధ్యలో ఎప్పుడైనా సరే నిరుద్యోగులు తులారాశి వాళ్ళు జాబ్కు వెళితే ఇంటర్వ్యూలో బ్రహ్మాండంగా పర్ఫామ్ చేసి ఎక్సలెంట్ జాబ్ కొడతారు. వ్యాపారం కూడా చాలా బాగుంటుంది. బ్రహ్మాండమైన లాభాలు, ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. కేవలం 29, 30, 31 ఈ 3 రోజుల్లో మాత్రమే విద్యార్థులు హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు రావటం, కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే ఇంటర్వ్యూ టఫ్గా ఉండటం, వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలు రాకపోవటం, ఇవన్నీ కూడా చివరి 3 రోజుల్లో మాత్రమే ఉంటాయి. మొదటి 8 రోజులు మాత్రం బుధుడు బ్రహ్మాండంగా ఉన్నాడు కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో తిరుగుండదు. అలాగే తులారాశి వాళ్ళకి కుజుడు 3వ స్థానంలో సంచారం చేస్తూ విశేషంగా యోగిస్తున్నాడు. తులారాశి వాళ్ళకి ప్రాపర్టీ కొనే యోగం ఈ 11 రోజుల్లో బాగా ఉంది. తక్కువ రేటుకే బ్రహ్మాండమైన ప్రాపర్టీ కొనుక్కోగలుగుతారు. ఎవరైనా తులారాశి వాళ్ళు ప్రాపర్టీ అమ్మాలనుకున్నా కూడా చాలా బలం ఉంది. మంచి రేటుకు ప్రాపర్టీ అమ్మగలుగుతారు. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనుక్కొని ఆస్తులు పెంచుకునే యోగం ఈ 11 రోజుల్లో తులారాశి వాళ్ళకి బాగా ఉంది. రియల్ ఎస్టేట్లో బ్రహ్మాండమైన జాక్పాట్ కొడతారు. మంచి డీల్ ఓకే అయ్యి బల్క్ అమౌంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బ్యాంక్ లోన్లు కావాలంటే బ్యాంక్ లోన్లు కూడా శాంక్షన్ అయ్యే అవకాశం తులారాశి వాళ్ళకి
కుజుడి 3వ స్థాన సంచారం వల్ల ఎక్కువగా ఉంది. అలాగే బ్రదర్స్తో ఉన్న డిస్ప్యూట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. సోదరులతో ఎలాంటి గొడవలు ఉన్నా అవన్నీ తొలగిపోయి మీ బ్రదర్స్ మీకు బాగా సపోర్ట్ చేస్తారు. బ్రదర్స్ సపోర్ట్ వల్ల కూడా మీరు ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం ఉంది. అలాగే ఏవైనా ఆస్తిపాస్తులు రావాల్సిన ఉంటే పిత్రార్జిత ఆస్తిపాస్తులు బ్రదర్స్ మీకు బాగా సపోర్ట్ చేసి అవి మీకు తొందరగా వచ్చేలాగా చేస్తారు. కాబట్టి బ్రదర్స్ సపోర్ట్ ఉంటుంది, ఫాదర్ సపోర్ట్ ఉంటుంది. పిత్రార్జిత ఆస్తిపాస్తులు ఏవి రావాలన్నా అవన్నీ తొందరగా వచ్చే యోగం ఉంది. అప్పులు తీరిపోతాయి, అసలు ఎటువంటి అప్పులు ఉండవు. పెద్ద మొత్తంలో ఉన్న అప్పులైనా సరే ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి అప్పులన్నీ తీర్చేయగలుగుతారు. కుజుడు కూడా తులారాశికి చాలా అద్భుతంగా ఉన్నాడు. తులారాశికి ఒక్క శుక్రుడే యోగించట్లేదు. శుక్రుడు ఒక్కడే 3వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఏం జరుగుతుందంటే అక్క చెల్లెళ్లతో గొడవలయ్యే అవకాశం ఉంది. కాబట్టి తులారాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మీకు అక్క కానీ చెల్లి కానీ ఉంటే వాళ్ళతో గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే తులారాశి వాళ్ళు అన్నీ బాగున్నా సరే లైఫ్ పార్ట్నర్తో మాత్రం జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే చిన్న చిన్న విభేదాలు వస్తాయి. సినిమా టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో మాత్రం అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి మాత్రం అంత గొప్ప లాభాలు కనిపించవు. శుక్రుడు బాలేడు కాబట్టి ఈ ఫలితాలు వస్తాయి. రవి బాగున్నాడు, కుజుడు బాగున్నాడు, బుధుడు 8 రోజుల పాటు బ్రహ్మాండంగా ఉన్నాడు. కాబట్టి తులారాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో బ్రహ్మాండమైన అనుకూల ఫలితాలు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఒక్క శుక్రుడి బలం పెంచుకోవటానికి మాత్రమే పరిహారాలు చేసుకోండి. ప్రతిరోజు కూడా శుక్రుడి బలం పెరగటానికి ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. ఓం శ్రీ రాజమాతంగి అయి నమః. రాజరాజేశ్వరి అష్టకం చాంటింగ్ వినండి. నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు తినిపించండి. కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. లలితా అమ్మవారి ఆలయ దర్శనం చేయటం, లలితా అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టడం ద్వారా శుక్రుడి బలాన్ని కూడా పెంపొందింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రధానంగా మాత్రం నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు పెట్టడం, కేజింబావు బొబ్బర్లు పంతులు గారికి దానం ఇవ్వటం ద్వారా చాలా వరకు శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని తులారాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. మొత్తం మీద ఈ 11 రోజుల్లో రవి బలము, కుజుడి బలము, అలాగే మొదటి 8 రోజుల్లో బుధుడి బలం వల్ల తులారాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో బ్రహ్మాండంగా గ్రహాలు యోగిస్తున్నాయి. దానివల్ల అద్భుత ఫలితాలు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి డిసెంబర్ 21వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు గ్రహాల సంచారాన్ని బట్టి ఫలితాలు పరిశీలిస్తే సూర్యుడు 2వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు బాస్తో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. మీరు మంచిగా మాట్లాడినా బాస్ దాన్ని అర్థం చేసుకోలేక మీతో గొడవపడే అవకాశం ఉంటుంది, మిమ్మల్ని దూషించే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు బాస్తో తక్కువే మాట్లాడండి. ఆఫీసులో చిరునవ్వుతో ఉండండి, మౌనంగా ఉండండి. కొలీగ్స్తో కూడా జాగ్రత్తగా ఉండాలి. మీరు సరదాగా ఏం మాట్లాడినా కొలీగ్స్ దాన్ని వ్యతిరేకంగా తీసుకోవటం, దానివల్ల గొడవలు అవటం జరిగే సూచనలు ఉన్నాయి. బాస్తో మాట్లాడినా, కొలీగ్స్తో మాట్లాడినా జాగ్రత్తగా ఆలోచించి సమయోచితంగా మాట్లాడండి. అవసరమైనంత మేరకే మాట్లాడండి. చిరునవ్వుతో సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండండి. ఆఫీసులో అంతర్గత పాలిటిక్స్ అనేవి నడుస్తూ ఉంటాయి. మిమ్మల్ని వెన్నుపోటు పడవాలని ప్రయత్నించే వాళ్ళు ఆఫీసులో మిమ్మల్ని వెనక్కి లాగుతూనే ఉంటారు. సహనంతో మీ పని మీరు చేసుకుంటూ ఉండండి. రాజకీయాల్లో కూడా అంత గొప్పగా ఉండదు. ఆశించిన స్థాయిలో మీకు గుర్తింపు అనేది కనిపించదు. తండ్రితో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. 2వ స్థానంలో సూర్యుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి తండ్రితో మాట్లాడేటప్పుడు తండ్రి మనసు బాధపడకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే తండ్రితో గొడవలయ్యే అవకాశం ఉంది. తండ్రి వైపు బంధువులే మీకు సమస్యలు తెచ్చిపెట్టే సూచనలోనే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. నోటికి సంబంధించిన సమస్యలు, దంతాలకు సంబంధించిన సమస్యలు ఇలాంటివి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి నోటికి సంబంధించి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. వ్యవసాయ రంగంలో కూడా ఒడిదుడుకులు ఉంటాయి. సూర్యుడు 2వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఆఫీసులో కానీ, రాజకీయాల్లో కానీ, తండ్రి దగ్గర బంధువులు కానీ ఏ విషయంలోనైనా వీటిల్లో చాలా జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయాల్సిన అవసరం వృశ్చిక రాశి వాళ్ళకు ఉంది. అలాగే బుధుడి సంచారం తీసుకుంటే 1, 2 స్థానాల్లో బుధుడి సంచారం చేస్తున్నాడు. మొదటి 8 రోజులు 1వ సంచారం యోగించట్లేదు. 28వ తేదీ వరకు విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళినా క్వాలిఫికేషన్కి తగిన జాబ్ కాకుండా కొంచెం తక్కువ క్వాలిఫికేషన్ ఉన్న జాబ్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో కూడా ఊహించిన స్థాయిలో లాభాలు ఏవి కనిపించవు. కానీ
29, 30, 31 ఈ 3 తేదీల్లో మాత్రం విద్యార్థులు ఒక్కసారిగా టాప్ ర్యాంక్కి వెళ్ళిపోతారు. చదువులో టాప్ పొజిషన్లో ఉంటారు, మంచి ర్యాంకులు కొడతారు. 29, 30, 31 తేదీల్లో మాత్రం ఎవరైనా వృశ్చిక రాశి నిరుద్యోగులు ఇంటర్వ్యూకి వెళితే ఖచ్చితంగా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు, మంచి ప్యాకేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే బిజినెస్లో కూడా మంచి మంచి లాభాలు ఊహించిన దానికంటే 10 రెట్లు ఎక్కువ 29, 30, 31 తేదీల్లో వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తాయి. కాబట్టి విద్యారంగంలో, వ్యాపార రంగంలో, అలాగే నిరుద్యోగులు కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో 29, 30, 31 ఈ 3 తేదీల్లో వృశ్చిక రాశి వాళ్ళు అద్భుతమైన ఫలితాలు పొందబోతున్నారు. అలాగే వృశ్చిక రాశి వాళ్ళ కుజుడు 2వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి కోపం ఎక్కువ వస్తూ ఉంటుంది. ఆ కోపం వల్ల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సాధ్యమైనంత వరకు మీ ఎమోషన్స్, మీ కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోండి. ప్రధానంగా ఈ కోపం కుటుంబ సభ్యుల మీద చూపించడం వల్ల కుటుంబంలో అల్లకల్లోలాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి. అలా జరగకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. తన కోపమే తన శత్రువు అన్న సూక్తి గుర్తుపెట్టుకొని కోపాన్ని తగ్గించుకుంటే వృశ్చిక రాశి వాళ్ళకి చాలా వరకు వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. అలాగే వృశ్చిక రాశికి శుక్రుడు 2వ స్థానంలో సంచారం చేస్తూ ఈ 11 రోజుల్లో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. శుక్రుడు 2వ స్థానంలో యోగించడం వల్ల ఇంట్లో వాళ్ళతో ఎంత కోపంగా మాట్లాడినా బయట వాళ్ళతో మాత్రం వాళ్ళని ఆకర్షించేలాగా మాట్లాడతారు. దానివల్ల కావాల్సిన పనులన్నీ నెరవేర్చుకుంటారు. అలాగే వృశ్చిక రాశి స్త్రీలైనా పురుషులైనా ఇతర స్త్రీలను ఆకర్షించే విధంగా మాట్లాడగలుగుతూ ఉంటారు. వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళ మనసు దోచుకుంటారు. అలాగే సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కూడా కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కళారంగంలో అద్భుతమైన స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న గొడవలు వచ్చినా శుక్రుడు 2వ స్థానంలో బాగున్నాడు కాబట్టి ఆ గొడవలన్నీ సమసిపోతాయి. భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యత పెరుగుతుంది. కళారంగంలో బాగా డబ్బులు సంపాదించడానికి శుక్రుడి బలం అనేది వృశ్చిక రాశి వాళ్ళకి విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో ప్రధానంగా శుక్రుడు అద్భుతంగా యోగిస్తున్నాడు. బుధుడు చివరి 3 రోజుల్లో యోగిస్తున్నాడు. కానీ రవి, కుజుడు అసలు యోగించటం లేదు. రవి యోగించాలంటే ప్రతిరోజు కూడా సూర్యుడికి సంబంధించిన ఓం సవిత్రే నమః అనే మంత్రం చదువుకోవటం, లేదా సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి విష్ణు పంజర స్తోత్రాన్ని చదవటం లేదా వింటం చేయండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించండి. కేజీంబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వండి. దీనివల్ల వృశ్చిక రాశి వాళ్ళకి సూర్యుడి బలం పెరుగుతుంది. సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి కుజుడి బలం లేదు. దానివల్ల కుటుంబంలో కోపం ఉంటుంది కాబట్టి నానబెట్టిన కందులు, బెల్లం గోమాతకు తినిపించండి. కేజీంబావు కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. కుజుడి బలం పెరగటానికి ఓం అం అంగారకాయ నమః అనే కుజమంత్రాన్ని రోజు 21 సార్లు చదవండి. కుజుడికి అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో రాహుకాలంలో నిమ్మదొప్పల్లో దీపాలు వెలిగించండి. కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే బుధుడు మొదటి 8 రోజుల్లో బాలేడు కాబట్టి మొదటి 8 రోజుల్లో వీలైనప్పుడు గణపతి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనె దీపం 5 ఒత్తులు వేసి వెలిగించండి. అలాగే గణపతికి సంబంధించిన వక్రతుండాయ హుం అనే షడక్షర మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. సంకటనాశక గణేష స్తోత్రం వినండి. ఇవి చేసుకుంటే మొదటి 8 రోజుల్లో బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. ఇలా వృశ్చిక రాశి వాళ్ళు గ్రహాల సంచారం బట్టి పరిహారాలు చేసుకుంటే ఈ 11 రోజుల్లో వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని పూర్తిగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 31 వరకు గ్రహాల సంచారాన్ని బట్టి రాశి ఫలితాలు పరిశీలిస్తే సూర్యుడు జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే ధనుసు రాశి వాళ్ళకి సూర్యుడి బలం లేదు. జన్మంలో సూర్యుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు ప్రధానంగా ఆరోగ్యం మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం చేయాలి. అలాగే కంటికి సంబంధించి ఏ చిన్న సమస్య వచ్చినా సరే డాక్టర్కి చూపించుకోండి. హార్ట్కి సంబంధించి ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే డాక్టర్కి చూపించుకోండి. హార్ట్ బీట్ ఫాస్ట్గా కొట్టుకోవటం, లేదా గుండె దడ వల్ల ఇబ్బందిగా ఉండటం, ఇటువంటివి ఏవొచ్చినా సరే వెంటనే డాక్టర్కి చూపించుకోండి. ఎందుకంటే జన్మంలో రవి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఇస్తాడు. కాబట్టి ఆరోగ్యం పట్ల ధనుసు రాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆఫీసులో కూడా అంత గొప్పగా ఉండదు.
జన్మంలో రవి ఉండటం వల్ల ఎక్కువ కష్టపడతారు, ఫలితం తక్కువగా ఉంటుంది, గుర్తింపు అనేది పెద్దగా ఉండదు. సహోద్యోగులు, పై అధికారి అందరూ కూడా మీకు ఆఫీసులో ఒత్తిడి ఎక్కువ ఇస్తారు. ఆ ఒత్తిడిని తట్టుకొని మీ పని మీరు చేసుకుంటూ ముందడుగు వేయండి. రాజకీయాల్లో కూడా మీరు ఎంత కష్టపడ్డా ఆశించిన ఫలితం కనిపించదు. తండ్రితో జాగ్రత్తగా మాట్లాడాలి, తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే వాళ్ళతో చిన్న చిన్న విభేదాలు వస్తూ ఉంటాయి. వ్యవసాయ రంగంలో కూడా కొన్ని ఆటుపోట్లు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 11 రోజుల్లో కూడా సూర్యుడి బలం లేదు. సూర్యుడి జన్మంలో ఉండటం వల్ల ఆరోగ్యపరంగా కానీ వృత్తిపరంగా కానీ ధనుసు రాశి వాళ్ళు టెన్షన్స్ ఎదుర్కొంటారు. ఆ టెన్షన్స్ అన్నీ పోవాలంటే సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. విష్ణు సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించండి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అప్పుడు సూర్యుడి బలం పెరుగుతుంది, సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే ధనుసు రాశి వాళ్ళకు బుధుడు 12, 1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 8 రోజులు 12వ సంచారం, తర్వాత 3 రోజులు 1వ సంచారం. ఈ 2 సంచారాలు బుధుడికి యోగించవు, బుధుడి బలం లేదు. అయితే మొదటి 8 రోజులు ఎంత కష్టపడ్డా సరే విద్యార్థులకి జ్ఞాపక శక్తి లేక పరీక్షల్లో రాయలేకపోతూ ఉంటారు, చదివింది గుర్తురాక ఇబ్బంది పడతారు. అలాగే కొత్తగా జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు మొదటి 8 రోజుల్లో ఎంత బాగా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయినా ఇంటర్వ్యూ హాల్లో మాత్రం పర్ఫామ్ చేయలేకపోతారు. అలాగే మొదటి 8 రోజుల్లో బుధుడు 12లో ఉండటం వల్ల వ్యాపారస్తులు ఎన్ని తెలివితేటలున్నా కస్టమర్లను ఆకర్షించేలాగా మాట్లాడలేకపోతూ ఉంటారు. బుధుడు వ్యయంలో ఉండటం వల్ల 12వ ఇంట్లో ఉండటం వల్ల మొదటి 8 రోజుల్లో ధనుసు రాశి వాళ్ళకి ఈ సమస్యలు ఉంటాయి. బాగా చదివిన ధనుసు రాశి విద్యార్థులు ఎగ్జామ్స్ బాగా రాయలేకపోవటం, బాగా ప్రిపేర్ అయిన ధనుసు రాశి నిరుద్యోగులు ఇంటర్వ్యూలో పర్ఫామ్ చేయలేకపోవటం, బాగా తెలివితేటలున్న కస్టమర్లను ఆకర్షించేలాగా ధనుసు రాశి వ్యాపారస్తులు మాట్లాడలేకపోవటం, ఇవన్నీ జరుగుతాయి. తర్వాత 3 రోజులు మాత్రం సాధారణ ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు బాగా కష్టపడితేనే ర్యాంకులు వస్తాయి. అలాగే నిరుద్యోగులు ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయితేనే కొత్త జాబ్ వస్తుంది. వ్యాపారంలో కూడా జనాకర్షణ వచ్చే విధంగా మాట్లాడితేనే వ్యాపారంలో లాభాలు వస్తాయి. మొత్తం మీద విద్యారంగము, వ్యాపార రంగము, కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో బుధుడి బలం లేదు కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. అలాగే ధనుసు రాశి వాళ్ళకి కుజుడు జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే ముక్కు మీద కోపం వల్ల ఇబ్బందులు ఉంటాయి, అంతలోనే కోపం అంతలోనే తగ్గటం, షార్ట్ టెంపర్, బీపీ రావటం, ఇలా కోపం వల్ల అందరి మీద విరుచుకు పడిపోవటం, ఫ్యామిలీ మెంబర్స్ మీద కానీ అవుట్ సైడర్స్ మీద కానీ ఎవరి మీదైనా సరే కోపంతో విరుచుకు పడిపోతూ ఉంటారు. కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోండి, కోపం ఉంటే చాలా సమస్యలు వస్తాయి. అలాగే ప్రాపర్టీ డీలింగ్స్ కూడా అంత గొప్పగా ఉండవు. ప్రాపర్టీ కొనటం అమ్మటం పరంగా కూడా ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. రియల్ ఎస్టేట్ యావరేజ్గా ఉంటుంది. బ్యాంక్ లోన్లు తొందరగా శాంక్షన్ కావు. కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి బుధుడికి కుజుడికి కూడా ధనుసు రాశి వాళ్ళు పరిహారాలు చేసుకోవాలి. బుధుడు 11 రోజుల్లో బాలేడు కాబట్టి ప్రతిరోజు గణపతికి సంబంధించిన ఒక అద్భుతమైన మంత్రం చదువుకోండి. ఒక్కసారిగా బుధుడి బలం పెరుగుతుంది. విద్యారంగంలో, వ్యాపార రంగంలో, కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో అద్భుత ఫలితాలు కలుగుతాయి. గణపతికి సంబంధించిన ఆ శక్తివంతమైన మంత్రం ఏంటంటే ఓం గూం హేరంబాయ నమః. ఇది మంత్రం. ఓం గూం హేరంబాయ నమః. ఈ మంత్రం చదువుకుంటే బుధుడి బలం పెరిగి అద్భుతంగా మంచి లాభాలు కనిపిస్తాయి. నానబెట్టిన పెసలు గోవుకు తినిపించడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం ద్వారా కూడా బుధుడి బలం పెరుగుతుంది. అలాగే కుజుడు కూడా బాలేడు కాబట్టి కుజుడికి అధిష్టాన దైవం నరసింహస్వామి కాబట్టి ఓం నమో నారసింహాయ అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించండి. 1.5 కేజీ కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అప్పుడు జన్మంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి. కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. నరసింహస్వామి ఆలయ దర్శనం ద్వారా కుజుడి బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే శుక్రుడు ఈ 11 రోజుల్లో ధనుసు రాశి వాళ్ళకు అద్భుతంగా ఉన్నాడు. శుక్రుడు జన్మంలో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. అంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే అవసరమైనప్పుడు వాళ్ళ వాక్ చాతుర్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటారు. ఎదుటి వాళ్ళు వీళ్ళ పట్ల ఆకర్షితులైపోయేలాగా చేస్తారు. వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. బ్రహ్మాండమైనటువంటి రుచికరమైన భోజనాన్ని స్వీకరించే యోగం కూడా ధనుసు రాశి వాళ్ళకు ఉంది. జన్మంలో శుక్రుడు ఉన్నప్పుడు విలాసాలు ఎక్కువ ఉంటాయి, విందులు ఎక్కువ ఉంటాయి, భోగాలు ఎక్కువ ఉంటాయి. కళారంగంలో సక్సెస్ ఉంటుంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో మంచి టాప్ పొజిషన్లో ఉండటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. భార్యాభర్తల మధ్య
కుజుడు జన్మంలో ఉండటం వల్ల చిన్న చిన్న కోపాలు వచ్చినా మళ్ళీ శుక్రుడు కూడా జన్మంలో ఉన్నాడు కాబట్టి ఆ కోపాలు తొలగిపోతాయి, అన్యోన్యత బాగుంటుంది. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు ప్రధానంగా సూర్యుడికి సంబంధించి, బుధుడికి సంబంధించి, కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఈ 11 రోజుల్లో కూడా వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి డిసెంబర్ 21వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు గ్రహాల సంచారం బట్టి రాశి ఫలితాలు పరిశీలిస్తే ఈ 11 రోజుల్లో సూర్యుడు 12వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. వ్యయంలో సూర్యుడు ఉన్నప్పుడు ఆఫీసులో రహస్య శత్రువులు ఉంటారు. కాబట్టి మకర రాశి వాళ్ళకి ఆఫీసులో వెన్నుపోటు పొడిచేవాళ్ళు చాలామంది ఉంటారు. పైకి నవ్వుతూ వెనక గోతులు తీసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. బహిర్గత శత్రువులు, అంతర్గత శత్రువులు 2 రకాలుగా ఉంటారు. వీళ్ళు ముందుకు వెళ్ళనీయకుండా ఆఫీసులో వృత్తిపరంగా డెవలప్మెంట్ లేకుండా చేస్తూ ఉంటారు. మీరు ఎంత కష్టపడ్డా సరే రికగ్నైజేషన్ మీకు రాకుండా ఏదో ఒక అడ్డుపుల్ల వేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి, వివాదాల జోలికి వెళ్ళకండి. ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే 12వ ఇంట్లో రవి ఉండటం వల్ల, వ్యయంలో రవి ఉండటం వల్ల మీరు ఎంత కష్టపడ్డా సరే కష్టానికి తగిన రికగ్నైజేషన్ పెద్దగా కనిపించదు. ఆఫీసులో కొంచెం తక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. సహనంతో మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. రాజకీయాల్లో కూడా మీరు ఎంత సేవ చేసినా మీకు పెద్ద పేరు రాదు. ఈ 11 రోజుల్లో కూడా రాజకీయాల్లో ఒడిదుడుకులు ఉంటాయి. అలాగే అకారణంగా తండ్రితో వైరం వచ్చే అవకాశం ఉంది. తండ్రి వైపు బంధువులతో గొడవలయ్యే అవకాశం ఉంది. కాబట్టి తండ్రితో కానీ తండ్రి వైపు బంధువులతో కానీ జాగ్రత్తగా వ్యవహరించండి. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం చాలా అవసరం. కంటికి గుండెకి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఏ వచ్చినా వెంటనే డాక్టర్తో చెక్ చేయించుకుంటూ ఉండటం మంచిది. రవి 12వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి మకర రాశి వాళ్ళు ఈ ప్రత్యేకమైన అంశాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అలాగే మకర రాశి వాళ్ళకి బుధుడు ఈ 11 రోజుల్లో 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 8 రోజుల్లో 11వ సంచారం చేస్తూ అద్భుతంగా ఉన్నాడు. కాబట్టి 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు కట్. కాబట్టి మకర రాశి వాళ్ళకి 21వ తేదీ నుంచి 28వ తేదీ వరకు బుధుడు 11లో ఉండటం వల్ల మకర రాశి విద్యార్థులకు తిరుగుండదు. బ్రహ్మాండమైన ర్యాంకులు వస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అద్భుతంగా రాణిస్తారు. కోరుకున్న కాలేజీలో కానీ స్కూల్లో కానీ సీట్ వచ్చే యోగం బాగా ఉంది. అలాగే కొత్త జాబ్స్ కోసం ఇంటర్వ్యూలకు వెళితే కూడా క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వచ్చే అవకాశం 21వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మకర రాశి వాళ్ళకి బాగా ఉంది. వ్యాపారంలో కూడా మంచి మంచి లాభాలు రావడానికి 28వ తేదీ వరకు బలం ఉంది. 29, 30, 31 ఈ 3 రోజుల్లో మాత్రమే విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మకర రాశి వాళ్ళకి కొన్ని వ్యతిరేక ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. మొదటి 8 రోజుల్లో మాత్రం అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. అలాగే మకర రాశి వాళ్ళకి కుజుడు 12వ ఇంట్లో ఉంటూ ఈ 11 రోజుల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 12వ ఇంట్లో కుజుడు ఉంటే దాన్ని వ్యయ కుజ దోషం అంటారు. ఈ వ్యయ కుజ దోషం అజ్ఞాత శత్రువులకు సంకేతం, వృధా ఖర్చులకు సంకేతం. కాబట్టి మకర రాశి వాళ్ళు రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. మనీ ఎక్స్పెండిచర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కేవలం ఆఫీసులో మాత్రమే కాకుండా వ్యాపారంలో అయినా, కుటుంబంలో అయినా, బంధువుల్లో అయినా ప్రతి చోట కూడా రహస్య శత్రువులు మిమ్మల్ని వెన్నంటే ఉంటారు. వ్యయంలో కుజుడు ఉండటం వల్ల ఈ రహస్య శత్రువుల ప్రభావం ఉండి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. 12లో కుజుడి వల్ల రహస్య శత్రువులు, వృధా ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే శుక్రుడు 12వ ఇంట్లో ఉన్నాడు. శుక్రుడు కూడా 12వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఇంకా మనీ ఎక్స్పెండిచర్ ఉంటుంది. అలాగే కళారంగం, సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో పెద్దగా అవకాశాలు అందుకోవటం కష్టంగానే ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా చిన్న విషయాలకే డిస్ప్యూట్స్ అనేవి వస్తూ ఉంటాయి. లైఫ్ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసేవాళ్ళు, కాస్మెటిక్స్ చేసేవాళ్ళు, బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాలు చేసేవాళ్ళు అందరూ కూడా లాభాలు అనేవి తక్కువగానే ఉంటాయి, ఖర్చు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మకర రాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో సూర్యుడి బలం లేదు, అలాగే కుజుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. కేవలం బుధుడి బలం మాత్రమే మొదటి 8 రోజులు 11వ స్థానంలో కాపాడుతోంది. ఎక్కువ గ్రహాలు వ్యయస్థానంలో ఉన్నాయి. ఇది మంచిది కాదు. రవి, కుజుడు, శుక్రుడు 3 గ్రహాలు వ్యయస్థానంలో ఉండటం వల్ల ఈ సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ సమస్యల నుంచి బయటపడటానికి పరిహారాలు చేసుకోవాలి. సూర్యుడి బలం పెరగాలంటే ఆదిత్య హృదయం వినండి. ప్రతిరోజు కూడా సూర్యుడికి సంబంధించిన ఓం సవిత్రే నమః మంత్రం 12 సార్లు చదవండి.
అలాగే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించండి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. సూర్యుడి బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం పెరగాలంటే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం స్కందాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించండి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అప్పుడు వ్యయంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే శుక్రుడు వ్యయంలో ఉన్నాడు కాబట్టి ఆ దోషం పోవటానికి శ్రీమాత్రే నమః రోజు 21 సార్లు చదవండి. లలితా సహస్రనామం స్తోత్రం చాంటింగ్ వినండి. నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు పెట్టండి. కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అప్పుడు వ్యయంలో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. ఇలా సూర్యుడు, కుజుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు కూడా 12వ ఇంట్లో వ్యయంలో ఉండటం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడటానికి ఈ పరిహారాలు చేసుకుంటే డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 31 వరకు మకర రాశి వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి డిసెంబర్ 21వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే సూర్యుడు 11వ స్థానంలో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఆఫీసులో తిరుగుండదు. మీరే జాబ్ చేస్తున్నా సరే ఆఫీసులో బాస్ మీకు అనుకూలంగా ఉంటాడు, కొలీగ్స్ మీకు అనుకూలంగా ఉంటారు. మీ మాటకు విలువ, గౌరవం ఆఫీసులో చాలా అద్భుతంగా ఉంటాయి. వృత్తిలో మీరు టాప్ పొజిషన్లో ఉంటారు. ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఒక మంచి ఇంక్రిమెంట్తో కూడిన ప్రమోషన్ మిమ్మల్ని వరించే అవకాశం ఈ 11 రోజుల్లో ఎక్కువగా ఉంది. ఆఫీసులో బ్రహ్మాండంగా చక్రం తిప్పగలుగుతారు. మీరు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లుగా ఆఫీసులో మీకంటూ ఒక స్పెషల్ స్టేటస్ రావడానికి 11వ ఇంట్లో సూర్యుడి సంచారం అద్భుతంగా యోగిస్తుంది. అలాగే సమాజంలో కూడా మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సాంఘికంగా మీకున్న పరపతి పెరగటానికి కూడా సూర్యుడి 11వ స్థాన సంచారం అద్భుతంగా యోగిస్తుంది. అలాగే రాజకీయాల్లో కూడా పదవులు అనేటటువంటివి వరించే అవకాశం ఉంది. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు ఉంటాయి. తండ్రి వైపు బంధువుల వల్ల ప్రయోజనాలు ఉంటాయి. తండ్రి తరపు ఆస్తులు సంక్రమించే అవకాశం ఉంది. చాలా కాలంగా పిత్రార్జిత ఆస్తుల కోసం ప్రయత్నిస్తుంటే కుంభరాశి వాళ్ళకి చాలా అనుకూలమైన సమయం. పిత్రార్జిత ఆస్తులు మీకు రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే తండ్రి సపోర్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది. తండ్రి సపోర్ట్ వల్ల కూడా టాప్ పొజిషన్కి ఎదగగలుగుతారు. తండ్రితో ఉన్న విభేదాలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. ఏలినాటి శని దోషం ఉన్నప్పటికీ కూడా సూర్యుడు 11వ ఇంట్లో ఉండటం వల్ల పెద్దగా అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. రవి బలం అనేది 11వ స్థానంలో అద్భుతంగా ఉండటం వల్ల ఈ ప్రయోజనాలన్నీ కూడా కుంభరాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే కుజుడు కూడా 11వ స్థానంలో ఉన్నాడు. డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 31 వరకు కుంభరాశి వాళ్ళ కుజుడు 11వ స్థానంలో ఉండటం వల్ల ప్రాపర్టీ కొనుక్కునే యోగం చాలా అద్భుతంగా ఉంది. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇటువంటివి కొనుక్కోవటానికి యోగం బాగా ఉంది. తక్కువ రేటుకే కొనుక్కోగలుగుతారు. అలాగే ఎక్కువ రేటుకి ప్రాపర్టీ అమ్మే యోగం కూడా ఉంది. తక్కువ రేటుకి కొత్త ప్రాపర్టీ కొనుక్కోవటానికి ఎంత యోగం ఉందో ఎక్కువ రేటుకి ప్రాపర్టీ అమ్మే యోగం కూడా అంతే ఉంది. ప్రాపర్టీస్ పరంగా బ్రహ్మాండమైన లాభం కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఒక మంచి డీల్ ఓకే అవటం వల్ల జాక్ పాట్ కొడతారు, మంచి లాభం వస్తుంది. బ్యాంకు లోన్ల కోసం ప్రయత్నిస్తే బ్యాంకు లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది. పెద్ద మొత్తంలో ఉన్న అప్పులన్నీ తీరిపోతాయి. అలాగే సోదరులతో ఉన్న గొడవలు తొలగిపోతాయి. సోదరుల సహాయ సహకారాల వల్ల కూడా ప్రాపర్టీస్ కొనుక్కోగలుగుతారు. ఈ ప్రయోజనాలన్నీ కూడా 11వ ఇంట్లో కుజుడి సంచారం వల్ల కుంభరాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే 11వ ఇంట్లో శుక్రుడి సంచారం కూడా ఉంది. డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 31 వరకు 11వ ఇంట్లో శుక్రుడి సంచారం వల్ల కళారంగంలో ఉన్న కుంభరాశి వాళ్ళు చక్రం తిప్పుతారు. సినిమా, టీవీ రంగాల్లో సూపర్ స్టార్స్ అయిపోయే అవకాశం ఉంది. బాగా డబ్బు, పేరు వచ్చే సూచనలు ఉన్నాయి. సినిమా, టీవీ రంగాల్లో ఉన్న కుంభరాశి వాళ్ళు కూడా విపరీతంగా పేరు, డబ్బు సంపాదించే యోగం ఈ 11 రోజుల్లో కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసేవాళ్ళు, కాస్మెటిక్స్ చేసేవాళ్ళు, బ్యూటీ రిలేటెడ్ ఏ వ్యాపారం చేసినా బ్రహ్మాండమైన లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి రవి బాగున్నాడు, కుజుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. ఈ 3 గ్రహాలు 11వ స్థానంలో సంచారం చేస్తున్నాయి అంటే డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 31 వరకు బ్రహ్మాండమైనటువంటి రాజయోగం అనేది కుంభరాశి వాళ్ళకి కనిపిస్తుంది. ఈ 10 రోజుల్లో మీకు ఎదురుండదు. బ్రహ్మాండంగా అన్ని రంగాల్లో చక్రం తిప్పుతారు. అయితే బుధుడు ఒక్కడే మీకు పెద్దగా యోగించట్లేదు. మొదటి 8 రోజులు 10వ సంచారం చేస్తున్నాడు. మళ్ళీ చివరి 3 రోజులు బుధుడు కూడా 11వ సంచారం చేస్తున్నాడు. మొదటి 8 రోజులు ఏం జరుగుతుందంటే విద్యార్థులు కొద్దిగా కష్టపడాలి. కష్టపడితేనే ర్యాంకులు వస్తాయి.
అలాగే మొదటి 8 రోజుల్లో కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళితేనే కొత్త జాబ్ వస్తుంది. మొదటి 8 రోజుల్లో ఊహించిన స్థాయిలో కాకుండా కొంచెం తక్కువ స్థాయిలో వ్యాపారంలో లాభాలు వస్తాయి. మళ్ళీ 29, 30, 31 తేదీల్లో కుంభరాశి విద్యార్థులు కూడా చక్రం తిప్పుతారు. బ్రహ్మాండమైన ర్యాంకులు వస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణిస్తారు. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే 29, 30, 31 తేదీల్లో 100% కొత్త జాబ్ వస్తుంది. మీ క్వాలిఫికేషన్కి తగిన జాబ్ మంచి ప్యాకేజ్తో వస్తుంది. వ్యాపారంలో కూడా మీరు ఊహించిన దానికంటే 10 రెట్లు ఎక్కువ లాభాలు 29, 30, 31 తేదీల్లో మీకు కనిపిస్తాయి. కాబట్టి ఆల్మోస్ట్ అన్ని గ్రహాలు ఫేవరబుల్గా ఉన్నాయి. కేవలం మొదటి 8 రోజులు అంటే 21వ తేదీ నుంచి 28వ తేదీ వరకు బుధుడి బలం కొద్దిగా తక్కువ ఉంది. కాబట్టి ఈ 8 రోజుల్లో మాత్రం ప్రతిరోజు గణపతికి సంబంధించిన గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. సంకటనాశక గణేష స్తోత్రం వినండి. వీలైతే ఒకసారి గణపతి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని గరిక ఎర్ర పుష్పాలతో అర్చన చేయించుకోండి. నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించండి. 1.25 కేజీ పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వండి. ఇంట్లో కూడా గణపతిని గరిక ఎర్ర పుష్పాలతో పూజించుకుంటూ ఉండండి. ఇవి చేసుకుంటే తిరుగులేని విధంగా అఖండ వైభవం అనేది ఈ 11 రోజుల్లో కుంభరాశి వాళ్ళు పొందబోతున్నారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి డిసెంబర్ 21వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే సూర్యుడు 10వ స్థానంలో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. దానివల్ల మీనరాశి వాళ్ళకి గవర్నమెంట్ జాబులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గవర్నమెంట్ జాబ్ కోసం ఎగ్జామ్ రాయండి, ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు, మంచి ర్యాంక్ వస్తుంది. లేదా గవర్నమెంట్ ఉద్యోగం కోసం ముఖ్యమైన వ్యక్తులను కలుసుకొని కీలకమైన డీలింగ్స్ చేసుకోండి. గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు బ్రహ్మాండంగా అనుకూలించే సమయం మీనరాశి వాళ్ళకని చెప్పుకోవాలి. అలాగే ఆఫీసులో కూడా మంచి ప్రమోషన్ వచ్చే యోగం ఉంది. ప్రమోషన్తో కూడిన ఇంక్రిమెంట్ వస్తుంది. మీకు కావాల్సిన చోటికి ట్రాన్స్ఫర్ అయ్యే యోగం ఉంది. సమాజంలో కూడా ఒక పరపతి, హోదా, స్థాయి అనేటటువంటివి వస్తాయి. 10వ ఇంట్లో సూర్యుడి సంచారం వల్ల వృత్తిపరంగా స్టేటస్, హోదా, గౌరవము, ప్రమోషన్ అన్నీ పొందుతారు. ఆఫీసులో చాలా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు పొందగలుగుతారు. ఆరోగ్యం బాగుంటుంది. పాలిటిక్స్లో చక్రం తిప్పుతారు. అగ్రికల్చర్ ఫీల్డ్లో బాగుంటుంది. తండ్రితో ఉన్న గొడవలు సమసిపోతాయి. తండ్రితో రిలేషన్ బాగుంటుంది. తండ్రి తరపు బంధువుల వల్ల మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. రవి 10వ ఇంట్లో ఉండటం వల్ల ఈ ప్రయోజనాలన్నీ పొందుతారు. అలాగే మీనరాశి వాళ్ళకు బుధుడు 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 8 రోజులు 9వ సంచారం, తర్వాత 3 రోజులు 10వ సంచారం. బుధుడి బలం లేదు కాబట్టి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేయాలి. బాగా హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి. అలాగే కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే మాత్రం బాగా ప్రిపేర్ అయ్యి కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఉన్న జాబ్లో అయితే తిరుగుండదు, సూర్యుడు అద్భుతంగా ఉన్నాడు. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే మాత్రం బాగా హార్డ్ వర్క్ చేసి ప్రిపేర్ అయ్యి వెళ్తేనే కొత్త జాబ్ వస్తుంది. బిజినెస్లో కూడా కొద్దిగా ఊహించిన స్థాయి కంటే తక్కువ స్థాయిలో లాభాలు కనిపిస్తూ ఉంటాయి. బుధుడి బలం లేదు కాబట్టి బుధుడి బలం పెరగటానికి గణపతికి సంబంధించిన వక్రతుండాయ హుం అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. గణేష పంచరత్న స్తోత్రం చాంటింగ్ వినాలి. గణపతి ఆలయ దర్శనం చేయాలి. ఆలయంలో కానీ ఇంట్లో కానీ గణపతి దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులేసి దీపం పెట్టాలి. నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించటం, 1.25 కేజీ పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం చేసుకోవాలి. గణపతిని ఎంత పూజిస్తే అంతగా విద్యారంగంలో, వ్యాపార రంగంలో, కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో బుధుడి బలం పెంచుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే మీనరాశి వాళ్ళ కుజుడు 10వ ఇంట్లో ఉన్నాడు, వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి ఫుడ్ బిజినెస్ అంత గొప్పగా ఉండదు. హోటల్ కమ్ రెస్టారెంటు, రైసు, ఎండుమిర్చి, కాపర్ మెటీరియల్ ఈ వ్యాపారాల్లో అంత లాభాలు కనిపించవు. సెంట్రల్ గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసే వాళ్ళకు కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. పోలీస్ సెక్టారు, మిలిటరీ సెక్టారు, రైల్వేస్ వీటిల్లో పనిచేసే వాళ్ళకు 10వ ఇంట్లో కుజుడి వల్ల కొద్దిగా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ కూడా డల్గానే ఉంటుంది. మీనరాశి వాళ్ళకి పెద్దగా డీల్స్ ఏమీ ఓకే అవ్వవు. ప్రాపర్టీస్ పరంగా అంత లాభం ఏమి కనిపించటం లేదు. 10వ ఇంట్లో కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు. సోదరులతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా రియల్ ఎస్టేట్ వాళ్ళకి కొన్ని ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. కుజుడు 10వ ఇంట్లో ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించాలి. 1.25 కేజీ కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం సాం శరవణ భవ అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. ఇవి చేసుకుంటే 10వ ఇంట్లో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే మీనరాశి వాళ్ళకి శుక్రుడు కూడా 10వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. దానివల్ల టెక్స్టైల్ బిజినెస్ అంత గొప్పగా ఉండదు.
లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటివి కూడా గొప్పగా ఉండవు. బ్యూటీ రిలేటెడ్ కాస్మెటిక్స్ ఇలాంటివి కూడా గొప్పగా ఉండవు. కళారంగం కూడా సాధారణంగా ఉంటుంది. సినిమా, టీవీ రంగాలు, సంగీత నాట్య రంగాల్లో గొప్పగా అవకాశాలు ఏమి రావు. సహనంతో వేచి చూడాలి. 10వ ఇంట్లో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే లలితా అమ్మవారికి సంబంధించిన ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. రాజరాజేశ్వరి అష్టకం చాంటింగ్ వినాలి. నానబెట్టిన అలసందలు గోమాతకు ఆహారంగా తినిపించాలి. 1.25 కేజీ అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వాలి. ఇవి చేసుకుంటే శుక్రుడు 10వ ఇంట్లో ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. కాబట్టి మీనరాశి వాళ్ళకి బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. కాబట్టి ఈ 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకోండి. రవి బలం మాత్రం అద్భుతంగా కాపాడుతుంది. దానివల్ల అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఏ రాశి వాళ్ళైనా సరే అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే, విఘ్నాలు అనేవి లేకుండా ఉండాలంటే, కార్యసిద్ధి లభించాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైన విధి విధానం ఏంటంటే, ప్రతిరోజు మీరు గడప దాటి బయటికి వెళ్లే ముందు ఓం వర్ధనాయ నమః అనే మంత్రాన్ని 21 లేదా 11 సార్లు చదువుకొని వెళ్ళండి. ఓం వర్ధనాయ నమః ఈ మంత్రం చదువుకొని వెళితే మీరు దినదిన ప్రవర్ధమానమవుతారు. మీ పనుల్లో సులభంగా విజయం చేకూరుతుంది. అలాగే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు, చాలా కష్టసాధ్యమైన పనిలో విజయం సాధించాలంటే కపిల గోవుకు బెల్లం తినిపించి వెళ్ళండి. కపిల గోవుకు బెల్లం తినిపించి వెళితే కష్టసాధ్యమైన పనుల్లో విజయం చేకూరుతుంది. అలాగే చాలామందికి ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో ఎప్పుడూ ఏదో ఒక ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఒక ఆటంకం తర్వాత ఇంకొక ఆటంకం వస్తూ ఉంటుంది. పనులు తొందరగా పూర్తవవు. అనుకున్న పనులు అవ్వకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా సరే, అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి కావాలంటే ఏ పని ప్రారంభించినా సరే ముందుగా వినాయకుడి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి చిప్పల దీపాన్ని వెలిగించి ఆ పనిని ప్రారంభించండి. చాలా శక్తివంతమైన దీపం కొబ్బరి చిప్పల దీపం. ఈ కొబ్బరి చిప్పల దీపం వినాయకుడి ఆలయంలో ఎలా వెలిగించాలంటే, ఎండిపోయినటువంటి కొబ్బరి చిప్పలు తీసుకోండి. వాటిలో కొబ్బరి మొత్తం పూర్తిగా తీసివేయాలి. కొబ్బరి తీసివేసిన తర్వాత ఎండిపోయిన కొబ్బరి చిప్పలు 2 గణపతి ఆలయానికి తీసుకువెళ్ళి, గణపతి ఆలయ ప్రాంగణంలో ఎక్కడైనా సరే బియ్య పిండితో ముగ్గు వేసి ఆ ముగ్గు మీద ఎండిపోయిన 2 కొబ్బరి చిప్పలు ఉంచాలి. ఆ 2 కొబ్బరి చిప్పల్లో కూడా ఆవు నెయ్యి పొయ్యాలి. ఆ తర్వాత ఈ 2 కొబ్బరి చిప్పల్లో ఆంగ్ల అక్షరము ఎక్స్ అనే ఆకారం వచ్చే విధంగా ఒత్తులు వేయాలి. మొదటి కొబ్బరి చిప్పలో ఎక్స్ అనే ఆకారం వచ్చేలాగా ఒత్తులు వేయాలి. రెండో కొబ్బరి చిప్పలో కూడా ఎక్స్ అనే ఆకారం వచ్చేలాగా ఒత్తులు వేయాలి. అంటే ఎలా వేయాలి? 2 ఒత్తులు తీసుకొని ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తిని వేయాలి. మళ్ళీ ఇంకొక 2 ఒత్తులు తీసుకొని ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి వేయాలి. ఈ 2 ఒత్తులు కూడా ఇంటూ ఆకారం, క్రాస్ ఆకారం వచ్చేలాగా ఒక కొబ్బరి చిప్పలో వేయాలి. మళ్ళీ 2వ కొబ్బరి చిప్పలో కూడా అలాగే చేయాలి. 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేయటం, మళ్ళీ ఇంకో 2 ఒత్తులు తీసుకొని ఒక ఒత్తిగా చేయటం. ఈ 2 ఒత్తులు కూడా 2వ కొబ్బరి చిప్పలో కూడా ఎక్స్ అనే ఆకారం వచ్చేలాగా వేయటం. ఇలా 2 కొబ్బరి చిప్పల్లో కూడా ఒత్తులు ఇంగ్లీష్ లెటర్ ఎక్స్ అనే ఆకారం వచ్చే విధంగా వేసి వాటిని వెలిగించండి. వీటిని క్రాస్ ఒత్తుల దీపాలు అనే పేరుతో లేదా కొబ్బరి చిప్పల దీపాలు అనే పేరుతో పిలుస్తారు. గణపతి ఆలయ ప్రాంగణంలో ఈ దీపాలు వెలిగించి వెళ్ళండి. వీటిని వికట దీపాలు అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ వికట దీపము పెట్టి వెళితే ఎంత కష్టసాధ్యమైనటువంటి పనులు అయినా సరే ఖచ్చితంగా విజయం పొందవచ్చు. మీకు విఘ్నాలు అనేవి ఉండవు, కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు వీలైతే ఒక కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ కొబ్బరికాయ మీ దగ్గర బ్యాగులో పెట్టుకొని పని మీద వెళ్ళండి. మీరు పని పూర్తి చేసుకొని తిరిగి వచ్చాక ఆ కొబ్బరికాయ ఎక్కడైనా గణపతి ఆలయంలో కానీ ఆంజనేయ స్వామి ఆలయంలో కానీ ఇచ్చేయండి. దీనివల్ల కూడా మీరు వెళ్ళి చేసిన పనిలో 100% విజయాలు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే కార్యసిద్ధి సులభంగా కలగాలంటే గణపతి ఆలయానికి వెళ్ళలేని వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మీ ఇంటి బయట ఒక దీపం వెలిగించి వెళ్ళండి. ఆ దీపం ఎలా వెలిగించాలంటే ప్రమిదలో ఆవ నూనె పోసి అందులో లవంగం వేసి ఒత్తులు వేసి దీపం వెలిగించి వెళ్ళండి. దానికి కారణం ఏంటంటే ఆవ నూనెలో లవంగం వేసి ఒత్తి వేసి దీపం వెలిగించి వెళ్ళినట్లయితే ఆవ నూనె శనైశ్వరుడికి ప్రీతిపాత్రం, లవంగాలు అనేవి కుజుడికి ప్రీతిపాత్రం.
అలాగే శుక్రుడికి కూడా లవంగాలు ప్రీతిపాత్రం. శని, కుజుడు, శుక్రుడు ఈ 3 పాపగ్రహాల బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. మీరు కష్టసాధ్యమైన పనిలో వెళ్ళేటప్పుడు ఆ పనిలో విజయం చేకూరటానికి గుమ్మం బయట ఈ దీపం వెలిగించి వెళ్ళండి. దేవాలయానికి వెళ్ళి వికట దీపం, క్రాస్ ఒత్తుల దీపం, కొబ్బరి చిప్పల దీపం వెలిగించి వెళితే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి. దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళు మీ ఇంటి బయటే ఈ ప్రత్యేకమైన ఆవ నూనె దీపాన్ని వెలిగించి వెళ్ళినా పాపగ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు దినఫలాలు తెలుసుకోవాలన్నా, 10 రోజులకు ఒకసారి గ్రహాల సంచారం బట్టి రాశి ఫలితాలు తెలుసుకోవాలన్నా, మాస ఫలితాలు తెలుసుకోవాలన్నా, సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలన్నా, గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలన్నా మా మాచిరాజ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.